హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాతి భూతం బ్లాగ్స్. యాక్చువల్‌గా తిరుమల నుంచి తిరుపతికి ఘాట్ రోడ్‌లో వస్తున్నాము. రిటర్న్ బ్యాక్ వస్తున్నాము. తిరుపతిలో కంప్లీట్ అయిపోయింది. వస్తున్నాము. తిరుపతి నుంచి తిరుపతికి వస్తున్నామనమాట. సో, ఈ ఘాట్ రోడ్ జర్నీలో మీతో షేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్‌గా చాలా సార్లు ఫ్రెండ్స్‌తో వచ్చానండి. ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీతో కూడా వచ్చాను. ఏంటంటే ఆ మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైమ్ అనమాట ఇది. మా హస్బెండ్, మా అత్త మా అమ్మ వాళ్ళతో రావడము. చాలా రిటర్న్ బ్యాక్ అయిపోతుంటే కొంచెం బాధ. ఈ లొకేషన్స్ అవన్నీ చూస్తుంటే చాలా ఇదిగా అనిపిస్తుంది. చూసారు ఎక్కడే కానీ ఒక్క న్యూస్ పేపర్ కానీ చెత్త పేపర్ కానీ ఒక్కటి కూడా లేదు. అట్లా మెయింటైన్ చేస్తున్నారండి తిరుమల. ఎలా మెయింటైన్ చేస్తున్నారు నిజంగా వాళ్ళకి చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. చూసారా ఒక్కటంటే ఒక్కటి గార్డెన్ చూడండి ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. నిజంగా అసలు ఆ వాటర్ పెట్టడం గాని ప్రతిరోజు ఈవెన్ ఎండాకాలంలో కూడా ప్రతి మొక్కకు ట్యాంకర్ పెట్టి వాటర్ పోస్తారు తెలుసా. వెళ్ళేటప్పుడు చూసేదాన్ని చాలా సార్లు నేను వెళ్ళేదాన్ని తిరుమలకి. రిటర్న్ బ్యాక్ లో చూసేదాన్ని ఎండాకాలం కూడా ప్రతి మొక్కలకు నీళ్ళు అందించేవాళ్ళు అక్కడ వాళ్ళు, సెక్యూరిటీ కానీ సిబ్బంది కానీ. నిజంగా తిరుమలకి వచ్చిన ప్రతిసారి కూడా అదేదో వేరే ప్రపంచంలోకి వచ్చినట్టు ఉంటుందండి నాకైతే. చూసారు అటు సైడ్ ఫౌంటైన్ కనిపిస్తుంది మీకు, వాటర్ ఫౌంటైన్ పోయింది. చాలా చాలా బాగుంటుందండి అసలు. ఆ ఎక్స్పీరియన్స్ చెప్పలేము, అనుభవిస్తే తప్ప ఎవరు చెప్పలేరు. ఇది చెక్అవుట్ అవుతున్నాం అయితే ఇటు నుంచి. అక్కడ ఏదో డ్రైవర్ని అడిగారు, చెప్తున్నాడు వెళ్ళిపోతున్నాం మేము ఘాట్ రోడ్ రెడీ అయిపోయింది. అటు ఘాట్ ఉంది, ఇటు కొండ అసలు చూడండి ఎంత బాగుందో అసలు. ఎక్కడ పడితే అక్కడ ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు. చూస్తున్నారా మొత్తం పచ్చగా చెట్లుంటాయి. వర్షాకాలం ఎట్లుంటుందో అట్లే ఉంటుంది. సమ్మర్లో ఒక ఒక 1 వీక్ అట్లా ఏదో ఎండిపోయిన అప్పుడు కూడా అనిపించింది, పచ్చగానే ఉంటుంది. అప్పుడు కొంచెం గ్రీనరీ తగ్గినట్లు ఉంటుంది, కానీ మళ్ళీ వర్షం కొంచెం తొలగచ్చి పడితే మళ్ళీ పచ్చదనం అనేది ఆటోమేటిక్గా ఫుల్ అయిపోతుంది. ఎప్పుడు కూడా పచ్చగానే ఉంటుంది ఆల్మోస్ట్. ఎప్పుడో కానీ వర్షం కలియుగ దేవుడు ఉండే చోట పచ్చగా. సమ్మర్లో కూడా పైన కొండపైన చాలా చల్లగా ఉంటుంది ఆ వాతావరణం కానీ అది కానీ. ఇంకా చాలా మంది అయితే నడిచి వస్తారు కొండ పైకి. శ్రీవారి మెట్లు, అలిపిరి 4000 శ్రీవారి మెట్లు 2004. శ్రీవారి మెట్లు చాలా 2500 మెట్లు. కొంచెం ఒక 2.5 hours అలా తొందరగానే వెళ్ళేయచ్చు. అలిపిరి ఏంటంటే నడిచే వాళ్ళైతే 3 hours 4 hours లేదంటే స్లోగా నడుస్తామంటే అయితే 5 hours అలా. చాలా బాగుంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఒకసారి వీడియో చేసి పెడతాను నేను. ఓకేనా, చూడండి సీనరీ ఎంత భలే ఉందో అసలు. కొన్ని సార్లు అయితే కనుక ఘాట్ రోడ్లో వెళ్తుంటే మనకి జంతువులు కూడా కనిపిస్తాయి. అక్కడక్కడ బోర్డ్స్ కూడా ఉంటాయి. చాలా జాగ్రత్తగా సమ్ టైమ్స్ ఏమన్నా అట్లా జరగచ్చేమో కానీ ఆల్మోస్ట్ జరగవు. కేర్ఫుల్ గానే ఉంటాం, ఎందుకంటే మనం వెహికల్స్ వెళ్తున్నాం కదా, ఆపం కదా ఎక్కడ కూడా, అటువంటి ఏం జరగవు. సో టీటీడీ వాళ్ళు చాలా బాగా మెయింటైన్. డ్రైవర్ ఏదో స్టోరీ చెప్తున్నాడండి, క్యాబ్ డ్రైవర్. ఇట్లా ఏమి స్వామి ఎందుకు సిల్ అయిపోయారు, 7 అడుగులు వేసి సిల్ అయిపోయాడంట, 7వ అడుగు, అందుకే 7 కొండలు అని అంటారని చెప్తున్నారు. స్టోరీ అంతా చెప్తున్నారు స్వామివారికి, వింటున్నారు మా వాళ్ళు. అయ్యగారు అక్కడ ఇంకో పెళ్లి చేసుకొని ఇంకో ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నాడు, అక్కడ చెప్పొచ్చేస్తాడు. ఇంకా ఆమె వచ్చి స్వామితో గొడవ పడుతుంది. నేనుగా మీరు పద్మావతిని ఎట్లా పెళ్లి చేసుకుంటారని ఇద్దరు భార్యలు నేను నువ్వు అని వాదిస్తారు. ఎంత నచ్చ చెప్పినా వాళ్ళిద్దరూ స్వామి మాట వినరు. స్వామి కూడా యుగ ధర్మాన్ని బట్టి సర్దుకుపోయినప్పుడు కృష్ణావతారం 16,000 మంది ప్రాబ్లం సాల్వ్ చేసినాడు. కానీ గొడవ పడితే కలియుగంలో ఇద్దరు భార్యలు సమస్య చేసిన 7 కొండలు అయిన వల్ల కాక ఒక్కొక్క అడుగు వెనక్కి వేసుకుంటూ 7వ వాకిలి. ఒకప్పుడైతే కనుక ఘాట్ రోడ్ లేదంట, పూర్వకాలం అప్పుడు నడిచి వచ్చేవాళ్ళు స్వామివారిని చూడాలి. ఈ అడవిలో చాలా దట్టమైన అడవిలో నడిచి వచ్చి స్వామివారిని చూసేవాళ్ళంట ఒకప్పుడు. బట్ ఇప్పుడు అదంతా లేదులేండి,
చాలా టెక్నాలజీ డెవలప్ అయింది. మనకు సార్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు మనకి ఘాట్ రోడ్కి కన్స్ట్రక్షన్ అండ్ ప్లానింగ్ ఇచ్చారు. ఆయన ఇచ్చిన ఫస్ట్ ఇంజనీర్ ఫస్ట్ ఆయన ఈ ఘాట్ రోడ్ కన్స్ట్రక్షన్కి ప్లాన్ ఇచ్చింది. చాలా గొప్ప విషయం. యాక్చువల్గా ఈ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని నాకు ఎప్పటికీ తెలియదండి. యాక్చువల్గా నేను బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మనకు ఒక సబ్జెక్ట్ ఇది ఇంగ్లీష్లో ఒక లెసన్ అనమాట ఇంగ్లీష్లో. అప్పుడు నాకు తెలిసింది ఓ ఆయన కన్స్ట్రక్షన్. అంతవరకు తెలియదు. మనం చదివే కొద్దీ ఏదైనా నాలెడ్జ్ పెరుగుతుంది. అలాగే నాకు ఆ విషయం అప్పుడు తెలిసింది. అలాగే గుర్తు పెట్టుకున్నాను. ఎందుకంటే నేను తిరుపతిలో చదువుకున్నాను. సో నాకు అప్పటి నుంచి కూడా స్వామివారు అంటే ఇది నాకు బీటెక్లో జాయిన్ అయినప్పుడు కూడా ప్రతి ఇయర్ కానీ ఇయర్లీ వన్స్ అని కాదు, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళేవాళ్ళం. స్టూడెంట్స్ అందరం వెళ్ళేవాళ్ళం. ఫ్యామిలీ మా పిన్ని వాళ్ళు తిరుపతిలోనే. సో వాళ్ళతో పాటు మా పిన్ని వాళ్ళు, బాబాయ్ పిల్లలు అలా అందరం కలిసి వెళ్ళేవాళ్ళం. అలాగ అలవాటు అనమాట. సో ఉన్న అఫెక్షన్ అయిందో స్వామివారు. మేము వెళ్ళినప్పుడు కూడాను కొండపైన ఒక గెస్ట్ హౌస్ పెద్దదనమాట. చాలా ఎన్నో ఫ్లోర్స్, అది 3 floors 4 floors. కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది. మొన్న నారా చంద్రబాబు నాయుడు ఆయన వెళ్ళి దాన్ని ఓపెన్ కూడా చేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే చాలా మందికి రూమ్స్ బుక్ అవ్వని వాళ్ళకి కూడా మనకు రూమ్స్ కాదు, లాకర్ షెల్టర్ బుక్ అవ్వలేదు. మన ఫ్యామిలీ అంతా వెళ్ళి అక్కడ స్టే చేయడానికి బయట ఎక్కడ లేకుండా అలాంటివి చాలానే ఉంటాయి. అది కంప్లీట్ అయింది. అది ఓపెన్ చేశారు. మేము వెళ్ళినప్పుడు ఓపెన్ చేయలేదు, తర్వాత ఓపెన్ చేశారు నారా చంద్రబాబు. చాలా అసలు గవర్నమెంట్కి ఒప్పుకోవచ్చు. చాలా బాగా చేస్తున్నారు. లడ్డు క్వాలిటీ కానీ చాలా ఫుడ్ మెయింటెనెన్స్. అసలు ఫుడ్ అయితే ఎంత బాగా పెడుతున్నారు. అన్ని వేల మందికి ఆ క్యాంటీన్లలో పెడుతున్నారంటే చాలా గొప్ప విషయం. అది చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అసలు స్వామివారి ప్రసాదం తినడానికి అదృష్టం. ఎంతో కోటీశ్వర్లు కూడా వచ్చి అక్కడ భోజనం చేసి డొనేషన్ ఇచ్చి వెళ్తున్నారు. చాలా ఇదనమాట. చాలా చెప్పుకోదలసిన విషయం ఇది. మరి ఎవరైనా చేయదలసిన సహాయం చేస్తున్నారు. ఎవరైనా కోటీశ్వర్లు కదా. చూసారు కింద హౌసెస్ అన్ని కనిపిస్తున్నాయి. కొండ కింద అది చాలా హౌసెస్ కనిపిస్తున్నాయి. మళ్ళీ పోయింది, మళ్ళీ వస్తుంది. కొంచెం టైం పడుతుంది. కనిపిస్తున్నాయి హౌసెస్ అన్ని కింద కనిపిస్తున్నాయి చూడండి. ఆల్మోస్ట్ ఒక 1 hour జర్నీ అండి. తిరుమల నుంచి ఘాట్ రోడ్ నుంచి తిరుపతికి రావడానికి 1 hour జర్నీ. ఏంటంటే పర్టికులర్ టైం అనమాట పడుతుంది టైం. ఆ టైంలోనే రీచ్ అవ్వాలి. ఎందుకంటే అక్కడ స్కాన్ చేస్తారు ప్రతి వెహికల్కి కూడాను. అదేంటంటే దాని టైమింగ్ చూపిస్తుంది. కరెక్ట్గా 1 hour లోపు మనం దిగాలి. అంతకంటే ముందు దిగకూడదు. అది ఇక్కడ చూసారా కొంచెం రోడ్ ఎక్స్టెండ్ చేస్తున్నారు. రోడ్ ఎక్స్టెండ్ పర్టికులర్ టైం 1 hour అని ఎందుకు పెట్టారంటే అండి, ఆ టైంలోపు మనం రీచ్ అవ్వాలి. అంతకంటే ముందు కనుక రీచ్ అవ్వాలి. ఎందుకంటే ఘాట్ రోడ్ కదా. సో ఏమైనా యాక్సిడెంట్లు జరిగే ప్రమాదం ఉంది కాబట్టి
జాగ్రత్తగా రండి. మనకు ఇదనమాట ఘాట్ రోడ్ టు ప్రయాణం సేఫ్గా ఉంటాను కాబట్టి 1 అవర్ టైం. ఆ 1 అవర్ అందరికీ తెలిసి ఉంటుంది ఆల్మోస్ట్ అక్కడ ఉండే క్యాబ్ డ్రైవర్స్ కానీ కొత్తగా జర్నీ చేసే వాళ్ళకి కానీ ఘాట్ రోడ్ జర్నీలో 1 అవర్ టైం పడుతుంది. ఏంటంటే ఘాట్ కదా అది, సో ఏమైనా ప్రమాదాలు జరగకుండా నివారించడానికి వాళ్ళు అలా 1 అవర్ టైం ఇచ్చారు. దాని తర్వాత ఆర్టీసీ బస్సెస్ కూడా ముందు వెళ్తుంది చూసారా, ఆర్టీసీ బస్సెస్ సేఫ్ జర్నీ. ఆర్టీసీని ప్రిఫర్ చేయండి ఎప్పుడైనా. శ్రీశైలం కూడా ఇలాగే ఉంటుంది ఘాట్ రోడ్. ఒకే ఒక డ్రాబ్యాక్ అండి, ఎప్పుడైనా కొండ దిగేటప్పుడు కానీ కొండ ఎక్కేటప్పుడు కానీ ఎప్పుడైనా సరే ప్రతిసారి నాకు వామిటింగ్ సెన్సేషన్, దిగిన తర్వాత వామిటింగ్ అయిపోతుంది. ప్రతిసారి ఎక్స్పీరియన్స్ నాకు ఎందుకో మరి అలా ఘాట్లో అయితేనే ఇలా అనిపిస్తుంది. ఎవ్రీ టైం వెళ్ళిన ప్రతిసారి ఇలా జరిగింది. నాకే కాదు చాలా మందికి ఇలా అవుతుంది. అది ఘాట్ రోడ్ ప్రయాణమే మేబీ అంత అనుకుంటాను, అంతకుమించి ఇంకేం లేదు. చాలా మందికి, నాకే కాదు చాలా మందికి ఇలాగే సెన్సేషన్. చూసారు మొత్తం ఎంత గ్రీనరీగా ఉందో, ఇక్కడే ఉండిపోవాలని స్వామి నాకైతే తిరుమలలోనే. నేను తిరుమలకి వెళ్ళిన 2 days వర్షం పడింది. ఇది 3rd day కిందికి దిగుతున్నాము. ఆ రోజు వర్షం లేదు. సో క్లైమేట్ కొంచెం కూల్గానే ఉంది. ఆల్మోస్ట్ ఇది టైం ఒక 11 ఆ టైంలోనే ఇది వీడియో షూట్ చేసింది నేను. బట్ ఎండ అనేది లేదు, చల్లగా ఉంది వాతావరణం. కొన్నిసార్లు కొండ మీద వర్షం పడి తిరుపతిలో పడని సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అలా ఉంటుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే నేను అక్కడ తిరుపతిలో ఉండేదాన్ని లోపల. అప్పుడు కొన్నిసార్లు చెప్పేవాళ్ళు తిరుమలలో వర్షం పడింది, బాగా పెద్ద వర్షం పడింది అనేవాళ్ళు. బట్ తిరుపతిలో పడదు అట్లా. ఎందుకంటే అక్కడ చుట్టూ చెట్లు కదా, మొత్తం వాతావరణం మొత్తం చెట్లు, దానికి ఆ మేఘాలు అనేవి ఇదైపోయి వర్షం కురిపిస్తాయని నేను అనుకుంటున్నాను. అందులో సత్యమైన దేవుడు కదా స్వామి అని నేను అనుకుంటున్నాను. స్వామి పక్కన చూసారా వెహికల్ ఆపుకున్నాడు, జీపు. అదేంటంటే కొంచెం ముందుగా వచ్చేస్తుంటాడు, అందుకని సైడ్లో ఆపి వెయిట్ చేస్తున్నాడు అతను. అందుకే టైమింగ్ మెయింటైన్ చేయాలి, స్లోగానే రావాలి. ఘాట్లో ఎప్పుడైనా సరే స్లోగా రావాలి, ఇచ్చిన టైం ప్రకారం రావాలి. స్లోగా వస్తే గొప్పలన్నీ మిగిపోవు కదండి. చూసారా కింద హౌసెస్ అందుకు కనిపిస్తున్నాయి. సో ఇంకా మనం తిరుమల ఘాట్ కొంచెం దిగడం దగ్గరలో ఉన్నాం, అయిపోవచ్చింది. అందుకే చూసారా ఆ జీప్ అతను కూడా ఆపుకుని అక్కడ వెయిట్ చేస్తున్నాడు.
ఇంకొన్నిసార్లు ఏమవుతుందంటే వర్షాకాలంలో వర్షాలు బాగా పడ్డాయి అనుకోండి, ఇక్కడ ఈ కొండ మీద ఘాట్లో వెళ్తాం కదా, అక్కడ నుంచి వాటర్ ఫాల్ లాగా కొండలపై నుంచి వాటర్ పడతాయి. ఆ వాటర్ కింద ఒక టెంపుల్ ఉందండి, కపిల్ తీర్థం అని. డైరెక్ట్ గా ఆ టెంపుల్ లోకి వస్తాయండి. కొండపై నుంచి వాటర్ అంతా వచ్చి కపిల్ తీర్థంలో శివాలయం ఉంది, అక్కడికి శివాలయం కపిల్ తీర్థంలో అక్కడి వరకు వస్తాయండి. ఇది ఎక్కువ కార్తీక మాసంలో బాగా వర్షాలు పడే టైంలో ఎక్కువ అనిపిస్తుంది. సరే, ఇక్కడ మనం ఘాట్లో వెళ్ళేటప్పుడు పైనుంచి వర్షాలు బాగా పడతాయి కదా, ఇప్పుడు వాటర్ ఫాల్ కూడా చూడొచ్చు. మనము వెళ్ళే దారిలోనే కనిపిస్తుంది. సరేనా? అలాగే వాటర్ అనేది కొండపై నుంచి పడి తిరుమల కింద ఉంది. తిరుపతిలోని కపిల్ తీర్థం అనే ఒక టెంపుల్ దేవస్థానం ఉంది. ఆ దేవస్థానంలో వాటర్ ఫాల్ లాగా పడతాయి అన్నమాట. అక్కడ శివుడు కొలువై ఉన్నాడండి కపిల్ తీర్థంలో. ఆయన దగ్గరకి మేము వెళ్ళే వాళ్ళం దర్శనానికి. అప్పుడు కార్తీక మాసంలో ఎక్కువ వర్షాలు పడితే అలా చూసేవాళ్ళం. కార్తీక మాసం అంటేనే వర్షాలు కదా, అప్పుడు చూసేవాళ్ళం అండి మేము. మధ్యలో మేము ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ వస్తుంది. ఆంజనేయ స్వామి దగ్గర ఆగి దర్శనం చేసుకొని మళ్ళీ ఇంకా రీచ్ అయిపోతున్నామండి, ఇంకా దగ్గరలో ఉన్నాము. ఇక్కడ వినాయక స్వామి టెంపుల్ వచ్చిందండి. కార్ స్లో చేసి అలాగే ముక్కుని మళ్ళీ బయలుదేరాము. నమస్కారం.